హెచ్సియు భూములపై సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించి ప్రచారం చేయడంతో వివాదం రాసుకుంది. నెమళ్లు ఏడ్చినట్టు, బుల్డోజర్లకు జింకలు గాయపడినట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు చేశారని అధికారులు రివ్యూ మీటింగ్లో వివరించారు. ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టించిన అంశంపై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణకు ఆదేశించాలని కోర్టును కోరనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వం హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన ప్రచారం మీద స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో, అటు పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఫేక్ వీడియోలు, ఏఐతో చేసినటువంటి వీడియోలని ప్రచారం చేసినటువంటి అంశం మీద కొంత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. అలాగే కోర్టుకి కూడా వెళ్లే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కోర్టు ద్వారానే విచారణకి ఆదేశించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ముందు ప్రభుత్వం కోర్టుకు వెళ్లి ఈ జరిగినటువంటి తప్పుడు ప్రచారానికి సంబంధించి ఎవరైతే తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి కోర్టులోనే పిటిషన్ వేసి కోర్టు ద్వారానే ఆదేశాలు తీసుకొని విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అలాగే జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ లో ఈ హెచ్సియు భూముల్లో జరిగినటువంటి ఎపిసోడ్ లోనే ఇదే సర్వే నెంబర్ లో మిగతా కంపెనీలకు, మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి అటవీని కూడా ధ్వంసం చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు జరిగింది, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి రాజకీయ నాయకులు చేసినటువంటి ప్రచారం కావచ్చు, సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, యాంకర్లు చేసినటువంటి ప్రమోషన్లు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ చేయాలి. తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే హైకోర్టుకు వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనబడుతోంది. రైట్, థాంక్యూ చారి.